గేట్లు ఎత్తడం అనే ఒక మాట అన్నారు. గేట్ ఎత్తితే కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. సో పాత నీరులో అద్దంకి దాకా లాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందా? ఆ ప్రవాహంలో పోయేటోళ్ళు కొట్టుకపోతారు. కొత్త నీరు వస్తే పాత నీళ్ళు పోతే మాది పెద్ద ట్యాంక్, అది సముద్రం. కాబట్టి ఎన్ని రోజులైనా ఉప్పు నీళ్ళైనా అట్లా ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీలో. పోవడం వల్ల లాభం వాళ్ళకేం ఉండదు కాబట్టి పోయేటోళ్ళ కర్మ అనుకుంటాం అంతే. కానీ ఎదురిగితే నిలిచిన వాళ్ళని చూసాంగా పార్టీలోని. ఇప్పుడు ఆ అవసరం నాలాంటి వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నన్ను ఏమన్నా సైడ్ చేస్తుండ్రా, నన్ను ఏమన్నా పక్కన పెడుతుండ్రా, లేకపోతే నాకు అవకాశాలు ఇవ్వమని చెప్తుండ్రా? ఇక్కడే మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా ఏంటంటే పొమ్మను లేక పొగ పెడుతున్నారా అనే ఒక మాట చాలా గట్టిగా మళ్ళీ ప్రచారంలో ఉంది. అంటే ఒక పదవి ఇవ్వటం లేదు అలా అని చెప్పి మీ ఫేవర్ను ఉపయోగించుకుంటున్నారంటే మీ మాటల ప్రకారం చూస్తూ ఉన్న మాట వినిపిస్తోంది, కానీ ఎక్కడ మీ అడుగు ముందుకు పట్టడం లేదు. ఏం జరుగుతుంది? ఇలాంటి రాజకీయం అనేది ఇంతకు ముందు తక్కువగా చూడబట్టి కొత్తగా అనిపిస్తున్నది. చాలా తక్కువ, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇష్యూస్ నాలాంటివి ఉంటాయి. కానీ చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో చాలా జరిగినాయి, ఇతర రాజకీయ పక్షాల్లో కూడా చాలా జరుగుతుంటాయి. దయాకర్ మీడియా ఫేసు, దయాకర్ వెల్ నోన్ పర్సనాలిటీ కాబట్టి నా మీద చర్చ ఎక్కువ ఉంటుంది. నాలాంటి వాళ్ళు వందల మంది మీకు క్షేత్రం నుంచి రాష్ట్ర పార్టీ వరకు ఉంటుంది. వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదు అంటే కంపల్సరీ నేను రోజు మీడియాలో ఉంటా కాబట్టి ఎప్పుడు అగపడతారే దయాకర్కి ఏమి ఇవ్వలేదు అనేది పోతుంటుంది. కానీ నాకు వచ్చే అవకాశం ఉంది అని ప్రతిసారి నేను చెప్పనక్కర్లేదు. కానీ నాలాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి కూడా పార్టీ ఎట్లా నిరూపించుకుంటుందో మీరు చూస్తారు భవిష్యత్తులో. ఒకటైతే ఎవరైతే కనపడకుండా ఉంటారో, మరుగునబడి ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఎందుకంటే తనకు తెలుసు. ఇక్కడే మళ్ళీ వస్తున్నా, పటేల్ రమేష్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పిన తర్వాత అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు, లెటర్ రాయించుకున్నారు, సంతకం పెట్టి ఏకంగా ఇచ్చిన తర్వాత పార్లమెంట్ టికెట్ భరోసా ఇచ్చిన పరిస్థితి. కానీ కట్ చేస్తే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు నామినేటెడ్ అయింది, రేపు ఎక్స్టెన్షన్లో మంచి అవకాశం రావచ్చు. ఎక్స్టెన్షన్ మీన్స్ రేపు రాబోతున్న పదవుల్లో ఎమ్మెల్సీ ఆర్ రాజ్యసభలు ఉన్నాయి, ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి, మీరు చూస్తారు కదా. సో ఇక్కడికి ఇప్పుడు తనను అకామిడేట్ చేయకపోతే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సమాధానం పార్టీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఉన్న అవకాశాలని ముందు ఇస్తే నష్టం ఏంటి? కాబట్టి అట్లా వారికి అవకాశం ఇచ్చింది. వారి త్యాగానికి అది చాలా తక్కువ అయినప్పటికి కూడా అది తను ఆహ్వానించిండు, దాన్ని నేను చేస్తా అని ఒక భరోసా ఇవ్వగలిగిండు. రేపు దానికంటే పెద్దది కూడా వచ్చే అవకాశం లేకపోతే. కానీ ఈ విషయంలో నోటి కాడ వరకు వచ్చిన తర్వాత కూడా తిరిగి లాగేసుకున్నారు. ఎమ్మెల్సీ సందర్భంలో చూసాం. ఏం జరుగుతుంది? మీకు ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు మీ పార్టీలోని? క్లియర్‌కట్‌గా చెప్పే ప్రయత్నించగలరా? నోటి కాడికి వచ్చింది వెనుకకు పోయింది అంటే పోయింది కూడా అని అనడానికి లేదు, లాగేశారని అండల్లో ఎటువంటి ఇక్కడ అతిశక్తి లేదు. ఇప్పుడు దానివల్ల నాకు వచ్చే ప్రాబ్లం ఏది లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోను. మీరు పట్టించుకోపోవచ్చు, కానీ మీ పార్టీ విధి విధానాలు చూస్తున్న వాళ్ళకి సంబంధించి ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంది ఇలా చేస్తుందని అన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాలని పార్టీ అనుకున్న తర్వాత కంపల్షన్స్ మారిందనేది నా అంచనా. దానివల్ల ఇంకా పెద్దదే మంచిదే వస్తుందనే ఆలోచన అయితే మీ ముందే ఉంటుంది కదా. అలాంటప్పుడు నేను ఇంకా వాటిని చూసుకుంటూ మరింత ఉత్సాహంగా పనిచేసుకుంటూ పోతా. ఆ అవకాశాన్ని ఎప్పుడు తీసుకోవాలని ఉంటుంది తప్పితే ఇప్పుడు నాకు పార్టీ అధికారంలో లేదు, పార్టీ అధికారం వస్తుందో రాదో తెలియదనే కన్ఫ్యూజన్లో ఉన్నవన్నీ కూడా కాదు. అప్పుడే ధైర్యంగా బలంగా కొట్లాడినోని. ఇంకా మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా రిస్క్ చాలా తగ్గిపోయింది. వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాలాంటి చాలా రిలీఫ్ వచ్చింది. అన్ని పనులు అంతా తానే చేసుకుంటూ వెళ్ళేటోడు, అక్కడక్కడ అసైన్మెంట్స్ ఇచ్చేటోడు ఎవరికైనా సరే తనే మ్యాక్సిమం పని చేసిండు. అంతకంటే ముందు చాలా స్ట్రెస్ ఉండేది మాకు. ఏది పార్టీ 2014 నుంచి ఓడిపోయిన తర్వాత వచ్చి పార్టీ వాయిస్ని వినిపించేటోళ్ళు కూడా ఉండకపోయేది, ప్రెస్ మీట్లు ఉండకపోయేది, పార్టీ కార్యాచరణ ఉండకపోయేది. మళ్ళీ ఎందుకంటే ఓటమి తాలూకు నెగిటివ్ ఉన్న తర్వాత అయినా కూడా పొన్నాల లక్ష్మయ్య గారు అప్పుడు బాగానే కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేది, మేము దాన్ని డిజైన్ చేస్తున్నాం. తర్వాత ఉత్తమ్ గారు వచ్చినాక ఇంకా కొంత యాక్టివిజం పెరిగింది. సో ఆ తర్వాత కూడా మేము చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు ఓడిపోయినప్పటికి కూడా 2018 తర్వాత కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది. కానీ వెనెవర్ రేవంత్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే
అన్ని శ్రేణులు కలిసి రావడం జరిగింది. సమాజం కూడా కలిసి వచ్చింది మాకు, అంటే పౌర సమాజం కూడా సీరియస్గా సపోర్ట్ వచ్చింది. సో ఈ 10 yearsలో ఎన్నో కన్స్ట్రెయింట్స్, ఈతి బాధలు, కొట్లాటలు అసలు మామూలుగా కాదు. ప్రభుత్వంతో జైళ్ళకు పోవడం, అరెస్టులు కావడం, కేసులు పెట్టించుకోవడం, హౌస్ అరెస్టులు అయితే లెక్కలేనండి. అవును, అసలు ఏ సందర్భం ఏదొచ్చినా సరే మా ఇంటి ముందు పోలీసులు ఉండడం, హౌస్ అరెస్ట్ చేసి రోజుల తరబడి చేసేది ఉండేది. ఆ నిర్బంధం పోయింది, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ఫస్ట్ మా గవర్నమెంట్లో స్వేచ్ఛ ప్రజలకు ఉంది, ప్రజాస్వామికవాదులకు ఉంది, మాలాంటి వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది. ఇది ఒక రకంగా లీన్ పీరియడ్, ఏదో సంధికాలాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నట్టే అనుకుంటా, నాకు కొంత రిలీఫ్ ఇచ్చినట్టే అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు రేపు ఏదో రూపంలో గవర్నెన్స్లోకి పోతే కంపల్సరీ మళ్ళీ ఉద్యమం చేసేటట్టు చేయాలి కదా. చిరునవ్వులో నాకు ఎందుకో మీకు వచ్చే రోజుల్లో మంత్రి పదవి వస్తుందని హామీ వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా అటువంటి హామీ అనిపించింది మీకు? అట్లా అనిపించింది అన్న నవ్వులో. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ టైంలో ఇదే స్టూడియోకి వచ్చినప్పుడు మీ మాటల్లో కావచ్చు, మీ కాన్ఫిడెన్స్లో కావచ్చు, కాస్త ఒక 1 point అనేది తగ్గింది. అది మీరు ఒప్పుకోకపోయినా సత్యం అది. కానీ ఇప్పుడు మాత్రం మీకు కొంచెం కాన్ఫిడెన్స్గా చిరునవ్వు కనిపిస్తుంది. అంటే అప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది ఎట్లా ఉంటుందంటే, మీకు నెగిటివ్ అప్పుడు ఆ టైంలో మీరు పెట్టినప్పుడు కూడా నేను అట్లా ఉండగలిగిన. ఇప్పుడు ఇంకా దాన్ని నేను రోజు దాన్ని కామన్ ఇష్యూ అయిపోతుంది కదా మనకు. ఆ సందర్భంలో మీకు చెప్పినా కూడా అంత కాన్ఫిడెన్స్గా కనిపించదు. ఇప్పుడు చెప్తున్నది కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది. ఎందుకు? మీరు ఆ రోజు అంతమంది ఉంటారు, అందరు క్వశ్చన్లు అడుగుతుంటారు, అమ్మో ఇదేదో నాకు పెద్ద నష్టం జరిగిందని నేను ఫీల్ అవ్వడం అన్నట్టు ఉంటుంది. బట్ నేనేమంటున్నా మిస్టర్ సచిన్, నేను ఎప్పుడు నా నెక్స్ట్ ఏంటి అనే దాని మీదనే ఉంటా. నేను పాయింట్ ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు కనుక ఇంకేవి నీకు లేవు, కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవ్వు, లేకపోతే నీ ఇష్టం అనే మాట మీ కనుక వినిపిస్తే, సారీ ఫర్ అక్కడ నకారం వచ్చింది, ఒకవేళ కనుక వినిపిస్తే అద్దంకి దాకర్ ఏం చేస్తారు? నెక్స్ట్ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఆ పరిస్థితి రాదు అనేది నాకున్న సిమ్టమ్స్. నేను అది ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఆ పరిస్థితి లేదు రాదు పక్కన పెడితే, ఒకవేళ వస్తే అనే ఆప్షన్ తీసుకున్నా కూడా నేను నా లైఫ్లో చేయాలనుకున్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓబీసీ మూమెంట్ ఒకటి ఉంది. యాజ్ ఏ ఎస్సీగా నేను ఓబీసీ మూమెంట్ అనేది ఒకటి అనుకున్నాను మొదట్లో. నా లైఫ్ టైమ్ షెడ్యూల్స్లో ఐఎమ్ యాక్సిడెంటల్ పొలిటీషియన్ యాక్చువల్లీ. రాజకీయాలకు రాకుంటే నాది ఏంటిది, మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడాలనేది ఒకటి ఉంటే. ఈ దేశంలో ఓబీసీ దాదాపు 1935 నుంచి కాల్కేకర్ కమిటీ నుంచి ఇప్పటి వరకు కూడా ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు, లోకల్ బాడీస్లో ఉన్నాయి. దాన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉంది. తర్వాత న్యాయస్థానాల్లో కూడా రిజర్వేషన్స్ లేవు. చాలామంది రిజర్వేషన్లు వద్దు అని అంటారు కదా చాలా వరకు. ఇప్పుడు ఏంది ప్రతిభకే పట్టం కట్టాలని. కానీ ఒక 75 సంవత్సరాల నుంచి హైకోర్టులను, సుప్రీంకోర్టులను, ఇతర న్యాయస్థానాల్లో కనీస ప్రాతినిధ్యం ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు లేకపోవడం అనేది అదేం న్యాయం అనిపిస్తుంది. ఎందుకు అంబేద్కర్ గారు దాన్ని పట్టించుకోలేదంటే, ఆయన టాలెంటెడ్ కాబట్టి టాలెంటెడ్ వాళ్ళే రావాలని అనుకున్నాడో ఏమో నాకు తెలియదు. అంటే రిజర్వేషన్ల పక్షపాతిగా మామూలుగా అంబేద్కర్ గారిని చూస్తారు కదా, వారే సుప్రీంకోర్టు నుంచి క్షేత్రస్థాయిలో ఉండే ఏ కోర్టులో కూడా రిజర్వేషన్స్ ఉండవు. ఒక జడ్జి వస్తే వాళ్ళు ఆ కమ్యూనిటీ పండుగ చేసుకుంటుంది కొన్ని కమ్యూనిటీలని అయితే. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. బేసికల్గా నా నెక్స్ట్ టార్గెట్ ఓబీసీ. దేశంలో అది అతిపెద్ద సామాజిక వర్గం, ఒక 50% పైచిలకు ఓబీసీలు ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా ఓబీసీగా చెప్పుకుంటాడు. ఆయన జనగణన కూడా చేయలేదు ఇంతవరకు. జనగణన ఒకటి, రెండవది చట్టసభలో ప్రాతినిధ్యం ఒకటి. ఎందుకు నేనంటే, ఈడబ్ల్యూఎస్ కూడా నేను ఎస్సీనైనా కూడా నేను సమర్థించడం కాదు, మీటింగ్లో కూడా పాల్గొన్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% ఇచ్చినా కూడా నాకు బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి కొంత వ్యతిరేకత వచ్చి, దయాకర్ ఏంది అగ్రవర్ణాల ఓటు కోసం ఏదో పాకులాడుతున్నాడు అని చెప్పి నేను వర్గీకరణకు మద్దతు ఇచ్చిన రోజు కూడా చాలామంది మాదిగల ఓట్ల కోసం ఏదో దయాకర్ పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి, నేను హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో నా సంఘ నేపథ్యం ఏదున్నా లేకపోతే మిగతా ఇతరత్ర ఏమున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకంటే ఆర్థికంగా పేదలైన అగ్రవర్ణాలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను ఎంకంలో ఉన్నప్పుడు చూసిన, ఎంసీఏలో ఉన్నప్పుడు చూసిన, ఎల్ఎల్బి చేసేటప్పుడు చూసిన, సిఈసి నేను ఇంటర్మీడియట్ సిఈసి డిగ్రీ నుంచి చాలామంది అప్పర్ క్యాస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫాలో అవుట్ అయ్యారు. అంటే మీరు ఫైట్ చేయదలుచుకున్నారు, వాళ్లకు మద్దతు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్కు.
చాలా ఆర్యవైశ్య సంఘాల మీటింగ్లకు పోయేది, బ్రాహ్మణ సంఘాల మీటింగ్లకు చూసేది. అక్కడ ఉన్న సమస్యలు సగటు మానవునికి ఉండే సమస్యలు ఉన్నాయి పేరుకు ఉన్న పరిస్థితుల్లో. తర్వాత రిజర్వేషన్లు సామాజిక భూతంగా చూసే క్రమంలో ఆ వర్గాలకు, పేద వర్గాలకు, ఆ కమ్యూనిటీస్ నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయినా కూడా వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మెరుగుపరచలేకపోయినారు. ఆ క్రమంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అవసరమని నేను గొంతెత్తినప్పుడు సేమ్ ఇప్పుడు బీసీలకు కూడా ఎందుకు కావాలని అనుకుంటున్నాం అంటే, ఆ వర్గాల్లో సంచార జాతులు కూడా ఉన్నాయి. కమ్యూనిటీ వాళ్ళకు ఆధార్ కార్డులు కాదు కదా, ఆధారం లేని బతుకులు ఉన్నాయి. తర్వాత ఏ కమ్యూనిటీస్ అయినా రాజకీయంగా రాణిస్తేనే ఆ కమ్యూనిటీస్కు సస్టైనబిలిటీ ఉన్నది. అంటే ఒక వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక మూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ రేపు ఏవైనా అధికారం వచ్చినప్పుడు మళ్ళీ అటు షిఫ్ట్ కావాల్సి వస్తుంది. ఒకవేళ అంత లేట్ అయితే ఒక 1 year కూడా ఆగాల్సి వస్తే ఎట్లా? లేదు ఇప్పుడు ఏదో మన వాళ్ళు అంటున్నారు కంటోన్మెంట్కి సంబంధించిన అంశంలో ఇది కూడా ఇంకా మిగిలి ఉన్నది అని చెప్పేసి చర్చ ఉన్నది. ఇది మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, నన్ను ఏం చేయాలనేది. లేదు మా క్యాబినెట్ మంత్రులు చూసుకుంటారు, ఎందుకంటే దే నో వాట్ ద డన్ ఇన్ ద పార్టీ అనేది వాళ్ళకి తెలుసు. ఇంకా నేను ఇప్పుడు ఏమైందంటే నాకు ఇది కావాలి అని అడిగితే అది రాకపోతే ఫీస్ట్ అవుతుంది మీడియాకు.